ఏంటి భయానికి మించిన శత్రువు ఇంకొకటి లేదా? ఒక్కసారి మనిషి భయపడితే దాని తర్వాత జరిగే పరిణామాలేంటో మీరే వినండి. వాస్తవానికి భయాన్ని మించిన శత్రువు ఈ లోకంలో వేరొకటి ఏదీ లేదు. భయ పరిణామం ఎలా ఉంటుందో నీవు తెలుసుకోవాలి. భయాన్ని తొలగించుకోవాలని మనిషి అన్యాయాన్ని భరించడం నేర్చుకుంటాడు. అక్కడి నుండే అసత్యం జన్మిస్తుంటుంది. భయం కారణంగా మనిషి మనసు చింతతో, సంఘర్షణతో నిండిపోతుంది. వానిలో ఆలోచించే శక్తి నశించిపోతుంది. మనసుతో పాటు తర్కం కూడా నశిస్తుంది. భయం వలన మనిషి మనసులో కాఠిన్యం జన్మిస్తుంది. వాని జీవితమంతా దుఃఖభరితమవుతుంది. జీవితంలో ఆనందం లేకుండా పోతుంది. సత్ చిత్ ఆనందం, సచ్చిదానందమే పరమాత్మ స్వరూపం వచ్చా. భయం కారణంగా మనిషి పరమాత్మ నుండి దూరంగా వెళ్లిపోతాడు. విన్నారు కదా, మీకేమర్థమైందో కామెంట్ చేయండి. భయపడితే ఏం జరుగుతుందో ఇప్పటికైనా తెలిసింది కదా.